నిన్న జరగాల్సిన లీగ్ మ్యాచ్ ఏదైతే ఉందో ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే అదైతే వాన పడడం వల్ల అయితే రద్దయింది. సో, ఈ మ్యాచ్ రద్దవ్వడం వలన అయితే చెరొక పాయింట్ వచ్చారు. ఇప్పుడైతే ఆస్ట్రేలియా వచ్చేసి ఒక మ్యాచ్ ఉండగానే ఎలిమినేటెడ్ అయిపోయారు. ఎందుకంటే 5 పాయింట్స్‌తో వచ్చేసి జింబాబ్వే నెక్స్ట్ స్టేజ్‌కి అయితే వెళ్ళింది. ఆస్ట్రేలియాకి ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ గెలిచినా గానీ వాళ్ళకైతే 5 పాయింట్స్ రావు. ఇదైతే అందరికీ తెలుసు. ఎందుకంటే క్రికెట్‌ని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి ఏం జరిగింది మొత్తం తెలుసుకుంటా ఉంటారు. ఎందుకంటే క్రికెట్ మీద అంత ఎంథూసియాజం ఉంటుంది. సో, ఇదంతా ఒక ఎత్తయితే నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 2011 వరల్డ్ కప్ టైంలో వచ్చేసి రోహిత్ శర్మ, కోహ్లీ యంగ్ ప్లేయర్స్. ఆ టైంలో వచ్చేసి రోహిత్ శర్మ కోహ్లీ కంటే కొంచెం ముందొచ్చాడు. సీనియర్ ప్లేయర్ అనమాట. కొంచెం ఏజ్‌లో కూడా పెద్దోడే కోహ్లీ కంటే. వాళ్ళిద్దరూ బానే ఆడుతా ఉన్నారు. కానీ 2011 వరల్డ్ కప్ టయానికైతే ఇండియాలో చాలా సీనియర్ ప్లేయర్లు ఉండడం వల్ల అయితే కోహ్లీని మాత్రమే సెలెక్ట్ చేశారు. రోహిత్ శర్మని చేయలేదు. అప్పుడు రోహిత్ శర్మ ఓపెనర్ కాదు. రోహిత్ శర్మ వచ్చేసి మిడిల్ ఆర్డర్ ప్లేయర్. సో, ఆ సిట్యుయేషన్‌లో కోహ్లీకి ఎందుకు తీసుకున్నారంటే జస్ట్ ఒక యావరేజ్ విషయంలో కోహ్లీకైతే 47 ఉంది. రోహిత్ శర్మకి 30 ఉంది. ప్లస్ ఇంకోటేందంటే రోహిత్ శర్మ కొంచెం ఎక్కువ మ్యాచ్‌లు కోహ్లీ వచ్చేసి 30 మ్యాచెస్ అలా ఆడినాడు. రోహిత్ శర్మ 61 మ్యాచెస్ అయితే ఆడి ఒక 1300 చేశాడు. కోహ్లీ ఆ 30 మ్యాచెస్‌లోనే ఒక 1500 ప్లస్ రన్స్ అయితే చేశాడు. సో, ఇక్కడేమైంది జస్ట్ కొంచెం అడ్వాంటేజ్ అనేది కోహ్లీ పైకెళ్ళడం వల్ల కోహ్లీని సెలెక్ట్ చేశారు. అప్పుడు రోహిత్ శర్మ అయితే చాలా బాధపడ్డాడు. చాలా మీడియాలో కూడా వచ్చేది. ఎందుకు బాధపడ్డాడంటే నాకంటే ఒక జూనియర్ ప్లేయర్‌ని సెలెక్ట్ చేసి నన్ను చేయలేదన్నట్టు ఫీల్ అయ్యాడు. కానీ అతను అక్కడితో ఆగిపోలేదు. తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని చాలా కష్టపడి ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడల్లా ఛాన్సు మంచి స్కోర్ చేస్తా వచ్చాడు. అది మనం చూసింటాం. 200స్ 3 టైమ్స్ కొట్టడం గానీ, తర్వాత టెస్ట్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు టెస్ట్‌లో బాగా ఆడడం గానీ, రీసెంట్‌గా జరిగిన టీ20 వరల్డ్ కప్స్‌లో గానీ, తర్వాత వన్‌డే వరల్డ్ కప్‌లో 5 సెంచరీస్ గానీ, ఇంగ్లాండ్‌లో జరిగినప్పుడు 2019లో ప్రతిసారి వచ్చేసి ఛాలెంజ్‌గా తీసుకొని ఆడాడు. ఎప్పుడైనా వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పుడైతే చిన్న పిల్లాడిలాగా ఏడుస్తాడు. మనం చూసింటాం. 2023 వరల్డ్ కప్‌లో అయితే ఇండియా ఓడిపోగానే చాలా బాగా బాధపడ్డాడు. మనం గూడా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అటువంటి ప్లేయర్ అలా బాధపడడం అనేది. సో, ఎందుకు వీళ్ళంతా బాధపడతారు? ఒక కప్ పోయినప్పుడు గానీ, ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు గానీ, ఎవరు డెవిలియర్స్ కానీ, తర్వాత వచ్చేసి కేన్ విలియమ్సన్ గానీ, ఈవెన్ సచిన్ కూడా వచ్చేసి 2011లో వరల్డ్ కప్ టైంలో ఔట్ అయ్యాడు తొందరగా. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళి మళ్ళీ కనిపించలేదు. ఎప్పుడైతే ధోని 6 కొట్టాడో అప్పుడు బయటకొచ్చి కళ్ళు ఇలా చెమర్చుకుంటూ వచ్చాడు. అటువంటి ప్లేయర్లు అన్ని సంవత్సరాలు ఆడిన వాళ్ళు కూడా వరల్డ్ కప్ కాడికొచ్చేసరికి చిన్న పిల్లలయిపోతారు. వరల్డ్ కప్ అనేది ప్రతి ఒక్కరికి కలగా ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్‌లో క్రికెట్ మొదలుపెట్టినప్పుడు నుంచి కూడా నెక్స్ట్ ఆడే కొద్ది ఇప్పుడు ఒక 20 ఇయర్స్‌కి అలా మంచిగా కెరీర్ బాగుండి మనం వచ్చేసి టీమ్‌లోకి వచ్చినప్పుడు 4 ఇయర్స్‌కి ఒకసారి అంటే మనం ఒక 10 ఇయర్స్ ఉన్నామనుకోండి 2 వరల్డ్ కప్స్ వస్తాయి. ఒక 15 ఇయర్స్ ఉంటే ఒక 3 వస్తాయి. అటువంటి టైంలో వచ్చేసి మనం గెలిచలేకపోతే ఎలా ఉంటుందో సచిన్ చూస్తే తెలుస్తుంది. లాస్ట్ వరల్డ్ కప్ వరకు కూడా వరల్డ్ కప్‌ని పట్టుకోలేకపోయాడు. సో, ఆ కప్ చేతిలోకి వచ్చినప్పుడైతే అతని ఫ్యామిలీతో పాటు దిగిన ఫోటోలు అవన్నీ కూడా ఎంత వైరల్ అయ్యాయి. సో, కప్‌కైతే అంత ప్రాధాన్యం ఉంటుంది. 2023 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా గెలిచినప్పుడు ఏం చేసింది? కింద పెట్టి దాని మీద కాళ్ళు పెట్టినారు. ఫోటోలు మళ్ళీ వైరల్ చేసినారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌లు కావచ్చు, స్టోరీలు కావచ్చు, తర్వాత వచ్చేసి ట్విట్టర్‌లో అన్ని చోట్ల వచ్చేసి వాళ్ళేదో ఘనకార్యం చేసినట్టు చూపిచ్చారు. మళ్ళా అయితే దుమారం అయిన తర్వాత డిలీట్ అయితే చేశారు. ఎందుకంటే ఈరోజు నేనైతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఉంటాయి కదా! వాళ్ళ ప్లేయర్లసి. ముఖ్యంగా ఎవరైతే కప్ మీద కాలు పెట్టాడో మిచ్ మార్ష్. ఇప్పుడు జరిగే వరల్డ్ కప్‌లో ఎవరైతే కెప్టెన్‌గా ఉన్నారో మిచ్ మార్ష్ అతని ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి చూశాను. ఎందుకంటే ఆ కప్ మీద కాళ్ళు పెట్టిందైతే మిచ్ మార్సే. అతని అకౌంట్‌లో గానీ, ప్యాట్ కమిన్స్ కూడా పోస్ట్ చేశాడప్పుడు. అవి కూడా ఎక్కడ కూడా ఆ ఫోటోలైతే లేవు. కానీ మనోళ్ళు అందరూ ఎక్కడెక్కడ పోస్ట్ చేసి ఉంటారు గదా! దాన్ని డిస్‌రెస్పెక్ట్ చేసినట్టు కావచ్చు, లేకుంటే ఇలా వల్గర్‌గా చేసినారని ఇటు మనోళ్ళంతా పెట్టుంటారు గదా! ఆ ఫోటోలైతే వచ్చాయి. సో, ఆ ఫోటోలను అతని అకౌంట్‌లోనే లేవంటే అతను చేసిందని తప్పని తెలుసుకొని తీసేసి ఉంటాడు. కానీ తప్పు చేసే ముందరే తెలియాలి గదా! ఒక వరల్డ్ కప్ కోసం మనం ఇతర దేశాలకు పోయి ఆడుతున్నామంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. వరల్డ్ కప్‌ని తీసుకెళ్ళి ప్రతి దేశంలో పెద్ద స్టేడియం ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి ఏ స్టేడియం పెద్దది మామూలుగా నరేంద్ర మోడీ అంటారు. అంతకుముందు వాంఖాడే స్టేడియము. శ్రీలంకలో అయితే కొలంబోలో ఉండే స్టేడియం కావచ్చు. అట్టా ప్రతి దేశంలో పెద్ద స్టేడియాలు ఉంటాయి గదా! మంచి పేరున్నయి. ఆ స్టేడియాల్లో పెట్టి అక్కడొచ్చేసి ఫంక్షన్ మాదిరి అలా చేసుకొని తర్వాత ఆ ఏ దేశంలో ఉందో ఆ దేశంలో ఉండే కెప్టెన్ కావచ్చు, సీనియర్ ప్లేయర్ ఎవరైనా పేరున్నోళ్ళు ఉంటారు కదా! మన ఇండియాలో అయితే సచిన్ లాగానో, అక్కడైతే ఆస్ట్రేలియాలో పాంటింగ్ లాగానో, లేకుండా అంటే బ్రెయిన్ లారా వెస్ట్ ఇండీస్ ఇటు మారి వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళడం ఒక చోట పెట్టాడు. ఇప్పుడు కూడా మ్యాచ్ జరిగేటప్పుడు వచ్చేసి స్టేడియంలో తీసుకొచ్చి రోహిత్ శర్మ పెడతాడు కదా! దానికి అంత గౌరవం ఉంటుంది. దాన్ని కాలుతో తన్నడం అంటే తప్పే అది. సో, దానివల్ల అయితే ఇలా జరిగిందని చాలామంది అయితే
న్యూస్లో చెప్పడం కానీ పోస్టులు పెట్టడం కానీ చెప్తున్నారు. సో అది కూడా నిజమే. మనం ఏది చేస్తాం, ఈ చేత్తో ఏది చేస్తామో ఈ చేతికి అది వస్తుంది అంటారు కదా. పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యం అని. ఆ ట్రోఫీని అంత అవమానించిన తర్వాత ఇప్పటివరకు వాళ్ళు ట్రోఫీ పట్టుకోలేకున్నారు. 2021లో T20 వరల్డ్ కప్ గెలిచారు. తర్వాత T20 2023లో వచ్చేసి వరల్డ్ కప్ గెలిచారు. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ గ్రూప్ స్టేజ్లో పోవడమో లేకుంటే సెమీఫైనల్లో పోవడమో జరుగుతుంది. ఆఖరి టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా వాళ్ళు ఓడిపోయారు కదా సౌత్ ఆఫ్రికా చేతిలో. అది కూడా మోస్ట్ ఫేవరెట్స్ ఎవరు అన్లక్కీకి అలాంటి వాళ్ళ చేతిలో ఓడిపోయినారంటే వీళ్ళంతా దరిద్రంలో ఉన్నారు చూసుకోవచ్చు. సో వీళ్ళకైతే బ్యాడ్ డేస్ అయితే స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇవి ఇంకా కంటిన్యూ కూడా అవుతాయి, ఎందుకంటే వాళ్ళ టీమ్ సెలక్షన్స్ కూడా బాగా లేవు. ఇప్పుడు మనం చూస్తే వాళ్ళ బౌలింగ్ లైనప్ ఎలా ఉండేది, హేజల్వుడ్ ఎలాంటి ఆటగాడు, తర్వాత స్టార్క్ వచ్చినాడంటే బ్యాట్స్మెన్ అయితే భయపడేవారు ఆ యార్కర్లకు కావచ్చు అతను ఆడే విధానానికి. సో వాళ్ళిద్దరు అయితే ఒక రూల్ అవుట్ అయ్యారు, ఒక రిటైర్మెంట్ అయ్యారు. ప్యాట్ కమిన్స్కి ఏం జరిగిందో తెలియదు, వస్తాడు కానీ ఆ ఇంజరీ అని చెప్పి కూర్చోపెడతారు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో కమిన్స్కి ఇచ్చినంత వాల్యూ ఇప్పుడు లేదు. అప్పుడు మైకేల్ క్లార్క్ అనేవాడు జాకీలేసి ఎత్తా ఉంటాడు. జార్జ్ బెయిలీ లాంటి ఒక మంచి కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఆస్ట్రేలియా టీంని అతను చాలా బాగా టీంని లీడ్ చేశాడు. వరల్డ్ కప్లో కావచ్చు, తర్వాత వచ్చేసి ఇండియాకి వచ్చినప్పుడు సిరీస్లో కానీ, ఈవెన్ అతను వచ్చేసి మన కింగ్స్ 11 పంజాబ్ ఆడినప్పుడు కూడా చాలా బాగా ఆడాడు. కెప్టెన్సీ కూడా ఒక అద్భుతమైన కెప్టెన్ అతను. అలాంటి వాడు టీంలో ఉన్నప్పుడు కూడా పాలిటిక్స్తో ఈ కమిన్స్ని ఎత్తి పెట్టి కెప్టెన్ చేయించింది ఎవరు, మైకేల్ క్లార్క్. అక్కడి నుంచి మొత్తం వచ్చేసి టెస్ట్ కానీ వన్డే కానీ T20 కానీ అంతా వచ్చేసి ప్యాట్ కమిన్స్ వైపు వెళ్ళిపోయేటట్టు చేశాడు. అటువంటి కమిన్స్ కూడా లేడు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పక్క అంత మంచి కీపర్ ఉంటాడు ఎవరు, అలెక్స్ క్యారీ ఏ సిచ్యువేషన్లో అయినా బ్యాటింగ్ చేయగలుగుతాడు. టెస్ట్ ప్లేయర్ అంటే వన్డేలు కానీ T20లు కానీ ఏవైనా ఆడగలిగే ప్లేయర్. అటువంటి ప్లేయర్ని కాదని ఇంగ్లీష్ అంత పెద్ద ప్లేయరా కాదు. వస్తాడు, ఎనికి కోటి ముందు కోటి ట్రై చేస్తాడు, పోతే సిక్స్లు పోతాయి, లేకుండా ఆడనే బాల్ వేస్తుంది. అటువంటి ప్లేయర్ నమ్ముకొని వరల్డ్ కప్ లాంటి చోటికి వస్తారా? ఈవెన్ మాథ్యూ వేడ్ ఉంటాడు కదా, అతను ఆడినంత ఆట కూడా ఆడడం లేదు. T20 వరల్డ్ కప్ 2021లో వేడ్ వచ్చేసి పాకిస్తాన్కి కప్పు దూరం చేశాడు. ఆ టైంలో వచ్చేసి పాకిస్తాన్ గెలిచింటే న్యూజిలాండ్ వరకు కొట్టేవాళ్ళు. ఆ టైంలో కూడా మంచి ఓడిపోయే మ్యాచ్ని గెలిపించింది ఎవరు, మాథ్యూ వేడ్. అలాంటి కీపరు ముఖ్యమైన స్థానాన్ని దాన్ని వాల్యూ లేని మనిషికి ఇస్తే ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ అలాంటి వాడే, ఆడతాడు కానీ కొంచెం హెవీగా ఆడతాడు, ఎలా సిక్స్లు అలా కొడతాడు, మంచిగా లావుగా ఎత్తుగా ఉంటాడు. కానీ మైండ్ కూడా ఉండాలి కదా. క్యారీ నిజంగా ఈ ప్లేయర్స్కి పనికొచ్చే ప్లేయరే. నెక్స్ట్ వచ్చేసి రెన్షా ఉన్నాడు. రెన్షా వచ్చేసి జుమ్మా మీద 61 కొట్టాడు. అటువంటి ప్లేయర్ను కాదని మళ్ళా కనోలి ఇంకొక ప్లేయరు, ఆ పేర్లు కూడా మనకు కష్టం. ఎంత కొత్త వాళ్ళు వచ్చిపోతారు, ఎవరు మనం చెప్పగలుగుతాం? ఎవరినో పెట్టుకొని రెన్షాని తీసేసి ఆ టీంనే అసలు కాంబినేషన్ లేకుండా చేసి లోయర్ ఆర్డర్ అసలు ఏం కొట్టినారు స్కోరు? అసలు లోయర్ ఆర్డర్ ఏం చేసినారు? 100కి ఉండే స్కోరు వికెట్ పడినప్పుడు తర్వాత 180కి పరిమితమైందంటే ఏంది వాళ్ళు ఆడింది? 10-11 ఓవర్స్ దాకా ఆడినారు, ఏం కొట్టలేదు వాళ్ళు. జస్ట్ ఏంటంటే ఓవర్కు 6-7 అలా వచ్చాయి. సో ఇటువంటి టీంతో వాళ్ళు కప్ కొలవడం అనేది అంత ఈజీ అయితే కాదు. వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి అయితే పూర్తిగా అర్హులు. ఎందుకంటే ఇండియా, ఇంగ్లాండు, న్యూజిలాండు, సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇటువంటి టీంలు అయితే ఏదో కప్పు గెలిచినా కానీ వాళ్ళకు ఒక ఆనందం అవుతుంది. నాకైతే ఒకవేళ ఇండియా గెలుచుకుంటే సౌత్ ఆఫ్రికా గెలిచాలనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మన ఇండియా చేత ఓడిపోయారు కదా, చాలా ఫీల్ అయ్యారు. వాళ్ళు గెలిస్తే చూడాలనుకుంటున్నాను. మీరెవరు గెలిచాలనుకుంటూ కామెంట్ చేయండి. సో ఒక కప్ అనేది జస్ట్ ఒక థింగ్ కాదు, పారేయడము, తన్నడము, చేయడము, దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా. అదైతే ఇవ్వకపోవడం వల్ల అయితే వాళ్ళు ఈ బ్యాడ్స్ మొత్తం ఫేస్ చేస్తున్నారు నేను అనుకుంటాను. ఆస్ట్రేలియా టీం T20స్లో ఏమంత పెద్ద తోపు టీం ఏమో కాదు. ముఖ్యంగా వరల్డ్ కప్స్లో 2007 నుంచి ఇప్పటి వరకు అయితే వాళ్ళు గెలిచింది ఒకటి, ఫైనల్కి వచ్చింది ఒకసారి. మిగతా అన్ని గ్రూప్ స్టేజ్లో పోయినటి, నెక్స్ట్ సెమీఫైనల్లో పోయినటి. అది కూడా ఒకసారి చూసుకుందాం ఎప్పుడెప్పుడు ఎలా పర్ఫామ్ చేశారనేది. 2007 వరల్డ్ కప్లో అయితే ఇండియా చేతిలో సెమీఫైనల్లో ఓడిపోయారు. ఆ మ్యాచ్ ఇప్పటి వరకు జరిగిన T20 మ్యాచ్లు ఉంటాయి కదా, ఇండియా కానీ ఆస్ట్రేలియా కానీ ఎంటైర్ వరల్డ్ కప్లో కానీ హై వోల్టేజ్ మ్యాచ్. స్టార్టింగ్లో ఇండియా బ్యాటింగ్ చేసింది ఫస్ట్, తర్వాత వచ్చేసి వాళ్ళు చేజింగ్కి వచ్చినప్పుడు బాగా ఆడుతూ ఉన్నారు గిల్క్రిస్ట్, మాథ్యూ హెడెన్. ఆ టైంలో శ్రీశాంత్ వేసిన బాల్కి వచ్చేసి హెడెన్ బౌల్డ్ అవుతాడు. ఆ బౌల్డ్ అయిన టైంలో శ్రీశాంత్ మంచి అగ్రెసివ్గా ఉంటుంది కదా, పిచ్ మీదనే ఇలా అనేసి ఇలా వెళ్ళిపోమంటాడు కదా, అదైతే ఒక సినిమా రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు చూసినా కానీ గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఆ మ్యాచ్ తర్వాత వచ్చేసి జరిగిన మ్యాచ్ 2009లో జరిగింది. అక్కడ వచ్చేసి శ్రీలంక చేతిలో వచ్చి ఓడిపోయారు, వెస్టిండీస్ చేతిలో కూడా. నెక్స్ట్ వచ్చేసి 2009లో జరిగింది. ఇక్కడ వచ్చేసి గ్రూప్ స్టేజ్లోనే బయటికి పోయారు. ఎవరితో? వెస్టిండీస్తో, శ్రీలంకతో 2 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. తర్వాత 2010 ఇక్కడ వచ్చేసి ఫైనల్కి వచ్చారు. ఇదే ఫస్ట్ టైం వాళ్ళు ఫైనల్ దాకా రావడం. అంటే ఇక్కడ వచ్చేసి ఇంగ్లాండ్ చేత అయితే ఓడిపోయారు.
అప్పటి వరకు కప్పును పట్టుకొని ఇంగ్లాండ్ చేతులు ఓడిపోయారు. ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, వరల్డ్ కప్ అయితే 50 ఓడిఐ వరల్డ్ కప్ కావచ్చు, T20 వరల్డ్ కప్ కావచ్చు. అప్పటి వరకు వాళ్ళైతే ఒక ట్రోఫీని ఇలా చేతిలో పట్టుకునేది లేదు ఇంగ్లాండ్ వాళ్ళు. అటువంటి వాళ్ళ చేతులు అయితే ఓడిపోయారు. నెక్స్ట్ 2012లో వచ్చేసి వెస్టిండీస్ చేతిలో ఓడిపోయారు. వెస్టిండీస్కి ఆస్ట్రేలియాకి కూడా రైవల్రీ బాగుంటుంది. మన ఇండియాకు పాకిస్తాన్కు ఉన్నట్టే ఉంటుంది. అదేమో ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఒకసారి అయితే గేల్ కూడా చాలా అగ్రెషన్గా అయితే చేశాడు గెలిచినప్పుడు. 2014లో వచ్చేసి పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ కంటే కూడా ఆస్ట్రేలియా T20లో అంత గొప్పగా ఏం ఆడదు. ఈ 2026, 24లోనే పాకిస్తాన్ ఇంత చెత్తగా ఆడుతుంది. అంతకుముందు బాగానే ఉన్నింది ఆడడం కూడా. మంచి ప్లేయర్లు ఉన్నారు. హఫీజ్ కావచ్చు, తర్వాత అఫ్రీదే ముసలోడైనా కానీ అఫ్రీది బాగా ఆడుతూ ఉన్నాడు. షోయబ్ మాలిక్ కానీ. తర్వాత 2016లో ఇండియా వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. అక్కడ వచ్చేసి సూపర్ 10 స్టేజ్లోనే బయటికి వెళ్ళిపోయింది. 2021 ఛాంపియన్స్. ఇక్కడ ఛాంపియన్స్ ఒకటే ఒక రీజన్తో అయ్యారు. అప్పటి వరకు ఫామ్లో లేని వార్నర్ వచ్చి ఐపీఎల్లో కూడా వార్నర్ని తీసుకేశారు. ఎందుకంటే ఆ టైంలో సన్ రైజర్స్కి ఉండేవాడు, సరిగా ఆడిపించుకోవాలి అతన్ని. ఎందుకో ఒక పొలిటికల్ ఇష్యూ మారి చూశారు. ఆ టీం ఓనర్స్కి మధ్యలో ఏదో తేడా ఉండడం వల్ల అయితే అతన్ని కూర్చోబెట్టి డ్రింక్స్ సర్వ్ చేయడం ఇలా చేయించాడు. అటువంటి ప్లేయర్ అంటే ఆ కసితో వచ్చి వరల్డ్ కప్లో అతన్ని అది నిరూపించుకోవడానికి అయితే ఆడాడు, మంచిగా ఆడాడు. సో అతని వల్ల అయితే ఈ వరల్డ్ కప్ అయితే గెలిచడం జరిగింది. ముఖ్యంగా వేడ్ అనే అతను ఉన్నాడు కదా, వాళ్ళ కీపరు, అతను ఆడిన ఆట కూడా సూపర్ పాకిస్తాన్ మీద అయితే. 2022లో వచ్చేసి ఇక్కడ నెట్ రన్ రేట్ కారణంగా అయితే బయటికి పోయారు ఇంగ్లాండ్ టీం చేతులు. అంటే ఇంగ్లాండ్కి దీనికి కొంచెం ఏదో రన్ రేట్ తేడా ఉంటుంది కదా, కొన్ని పాయింట్స్ అలా ఉండడం వల్ల అయితే బయటికి వెళ్ళిపోయారు. 2024లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇంతకుముందే ఓడించాల్సింది ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు వరల్డ్ కప్. ఆ టైంలో జస్ట్ రషీద్ ఖాన్ కొన్ని తప్పులు చేయడం వల్ల అయితే లాస్ట్ మినిట్లో ఓడిపోయారు. సో ఇక్కడైతే దెబ్బేసేశారు. అక్కడ మిస్ అయింది, ఇక్కడ పడింది. సో 2024లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు 26 ఇప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. వీళ్ళు కప్పు గెలిచింది ఒక్కసారి, అది కూడా న్యూజిలాండ్ చేతిలో. న్యూజిలాండ్ ఏంటంటే మన వరల్డ్లో రెండు టీంలు ఉంటాయి. ఏంటంటే లక్ లేని టీములు. ఒకటి సౌత్ ఆఫ్రికా, రెండవది న్యూజిలాండ్. మళ్ళీ ఈ రెండింటిలో కంపారిజన్ చేసినామంటే న్యూజిలాండ్ వాళ్ళ మ్యాచ్లు వానకు ఆగిపోవడం కావచ్చు, లేకుంటే ఇండియాతో మ్యాచ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగితే 2 రోజులు జరగడం, వాళ్ళు గెలిచడము, ఇలాంటి చాలా ఉంటాయి వాళ్ళ కోణంలో చూసినామంటే. సో అటువంటి బ్యాడ్ లక్ ఉన్న టీంతో ఆడడం వల్ల అయితే ఆస్ట్రేలియా వాళ్ళ ఆ టైంలో కప్పు కొట్టారు. లేకుండా ఆ టైంలో కూడా కొట్టేవాళ్ళు కాదు. ముఖ్యంగా పాకిస్తాన్ ఫైనల్కి వచ్చిండేది, న్యూజిలాండ్తో ఆడిండేది. ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే మంచి ప్లేయర్లు మన దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళని సెలెక్ట్ చేయకుండా అనామకులు ఉంటారు కదా, ఏదో ఫేవరిజంతో వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి టీంలో పెట్టుకొని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కప్పు గెలిచినప్పుడు కావచ్చు దాన్ని గౌరవించకుండా దాని మీద కాళ్ళు పెడతాము, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడంటే ఎక్కడ చెత్తలో వేస్తాము, దానికి ఒక వాల్యూ ఉంటుంది కదా, అలాంటి ఇవ్వకుండా మిస్బిహేవియర్ చేసినటువంటి ఆస్ట్రేలియా టీం అయితే ఈరోజు బయటికి పోయింది. మనకు వద్దనే కదా కప్పు అంత చీప్గా చూసినామంటే, సో ఆ కప్పు కూడా వీళ్ళని వద్దు అనుకుంది ఈసారి. ఇదైతే అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.